स्वागतम्। अद्य वर्तमानस्य श्रीमद्भगवद्गीतायाः प्रथमाध्यायस्य नवमश्लोकः पठामः। అందరికీ స్వాగతం। ఈరోజు మనము భగవద్గీతలోని మొదటి అధ్యాయము 9వ శ్లోకాన్ని నేర్చుకుందాం. దుర్యోధనుడు తన పక్షంలో ఉన్నటువంటి యుద్ధ వీరుల గురించి పేర్లను తెలుపుతూ మిగతా వాళ్ళకి కూడా ఎటువంటి వారో ఈ రాబోయే శ్లోకంలో తెలుపుతున్నాడు. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం చేస్తూ శబ్దార్థాలను మనం తీసుకుందాము. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః. అన్యే చ అంటే అన్యే ప్లస్ చ అన్యే చ. అన్యే అంటే ఇతరులు, మరోవారు. కామన్ ఇది కొంతమంది సమూహాన్ని, వ్యక్తులను లేదా గుంపులను సూచిస్తుంటుంది. చ అంటే మరియు. బహవహ, ఈ బహవహ అనేది బహు అనేటువంటి మూలపదం నుంచి వచ్చింది. బహు అనేది మన తెలుగులో కూడా వాడుతుంటాం, బహువిధములుగా. ఇది ఒక నంబర్ని లేదా ఒక గుంపును సూచిస్తుంటుంది. శూరాహ అంటే బహువచనం, శూరులు, వీరులు, ధైర్యవంతులని. మదర్దే, ఈ మదర్దేని కూడా మమర్దే కూడా వాడుతుంటారు. మదర్దే అంటే ఈ రెండు పదాల కలయిక. మమ ప్లస్ అర్దే మమర్దే, మత్ ప్లస్ అర్దే మదర్దే. ఈ రెండు కూడా మమ అంటే లేదా మత్ అన్నా కూడా నాకు సంబంధించి, నా. అర్థే అంటే కోసం, నా కోసం, నా ప్రయోజనార్థం అనే మీనంగా ఈ మదర్దేని వాడచ్చు. అదేవిధంగా త్యక్త జీవితాః, త్యక్త జీవితాః ఈ రెండు పదాల యొక్క కలయిక. త్యక్త ప్లస్ జీవితాః. త్యక్త అంటే వదిలిపెట్టిన, త్యజించిన. జీవితాః అంటే జీవితం కలవారు. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే నా కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నవారు అని చెప్పడం. నానా శస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదాః. నానా శస్త్ర ప్రహరణాః, ఇది ఇందులో దాదాపు 3-4 పదాల యొక్క కలయిక ఇది. నానా అంటే భిన్నమైన, అనేకమైనటువంటి, వేరు అనేది. శస్త్ర అంటే ఆయుధాలు. కామన్గా ఒకటి మనం ఇక్కడ శస్త్ర అనే దగ్గర మనం అస్త్రం కూడా వాడుతుంటాం. అస్త్రం వేరు, శస్త్రం వేరు. అస్త్రం అంటే దూరంగా ఉంచి ప్రయోగించేది, అంటే ఒక బాణం కావచ్చు, ఒక మిసైల్ కావచ్చు, ఒక గన్ను కావచ్చు, ఒక పిస్టల్ కావచ్చు, అది అస్త్రం. శస్త్రం అంటే దగ్గరుండి ప్రయోగించేది, ఒక కత్తి కావచ్చు, ఒక గద కావచ్చు, అలాంటి వాటిని మనం శస్త్రం అంటుంటారు. ప్రహరణాహ ప్లూరల్. ఈ ప్రహరణాహలో కూడా 3 పదాలు ఉన్నాయి. అందులో హర గురించి నేర్చుకుందాం. హర అంటే హరుడు, అంటే మనకు తెలుసు శివుడు. శివునికి ఇంకో నాశనం చేస్తాడు కాబట్టి శివుడు. హర అనేది ఇది, అంటే గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్ అంటే కదా. ఈ త్రిమూర్తులలో హరుని యొక్క రోల్ ఏంటంటే ఈ ఎప్పుడెప్పుడైతే అవసరం అప్పుడు దాన్ని క్షీణించజేయడం లేకపోతే నశించజేయడం. సో ఇక్కడ హర అంటే నాశనం చేయడము. ప్రహర అంటే కొంచెం నొక్కి వక్కరించడం, అంటే మనం ప్రప్రథమంగా అంటాం. ప్రథమంగా అన్నా ఫస్టే, ఇంకా దాన్ని కొంచెం నొక్కి చెప్పడానికి ప్రప్రథమంగానే వాడుతున్నాం. అదేవిధంగా ప్రహర అనేది వచ్చింది. నాహ అంటే ఇది ఆ చేసే వ్యక్తులు, ఈ పని ఏం పని అది నశింపజేసే వ్యక్తులుగా. ప్రహరణాహ అన్నప్పుడు మనం వివిధ ఆయుధాలను, పోరాట సాధనాలను ధరించిన వారు లేకపోతే ఉపయోగించి సిద్ధంగా ఉన్నవారని మనం అర్థం చేసుకోవచ్చు. సర్వే అంటే అందరూ. యుద్ధ విశారదాః, ఇది యుద్ధ ప్లస్ విశారదాః, యుద్ధ విశారదాః. యుద్ధం అంటే యుద్ధం తెలుసు మనకు, పోరాటం. విశారదాః అంటే ఇక 2 ఉన్నాయి ఇక్కడ, వి ప్లస్ శారదాః. అసలు శారద ఏకవచనం, శారదాః బహువచనం. శారదాః అంటేనే ఒక లెవెల్ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అని అర్థం వస్తుంది. విశారదాః అంటే అందులో ఇంకా హై లెవెల్, అంటే ఉన్నత స్థాయి పరిజ్ఞానమైన వ్యక్తిగా చెప్పచ్చు. ఇది మనం కామన్ చూస్తుంటాం ఇటువంటి పదాలు. ఇప్పుడు మనం పద్మశ్రీ అంటాం ఒక లెవెల్, పద్మభూషణ్ అంటాం అదొకటి, మన పద్మవిభూషణ్ అంటాం. అంటే ఒక స్థాయికి మించి ఒక స్థాయికి చెప్పడానికి కొన్ని పదాలను వాడుతున్నాం. యుద్ధ విశారదాః అంటే యుద్ధంలో ప్రావీణ్యమైనటువంటి యోధులు అని అర్థం వస్తుంది.
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युधविशारदाः. చివరగా మనము ఈ 9వ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని మనం మననం చేసుకుందాం. ధన్యవాదాలు.